బయట గాలి మెల్లవి, కానీ చంద్రవతి అమ్మమ్మ గుడిసెలో అంత వెచ్చగా మరియు సురక్షితంగా ఉంది. 3 జతల ఆతృత కళ్ళు ఆమెపైనే నిలిచి ఉన్నాయి, ఒక కట్ కోసం ఎదురు చూస్తున్నాయి. సరే నా బంగారు పిచ్చుకల్లారా, ఇక్కడికి రండి. ఈ రాత్రి కేవలం ఒక గుర్రం గురించి కాదు, నక్షత్రాలకు ఇంకా ప్రకాశవంతంగా ఎలా మెరవాలో నేర్పిన గుర్రంక. దాని పేరు జెఫెర్. దాదాపు అలాంటిదే నా కన్నా. పచ్చల వలె పచ్చగా ఉండే ఒక పచ్చిక బయలులో నివసించేది. కానీ కేవలం గడ్డి తినడంతో అది సంతోషంగా లేదు. ఇతర గుర్రాలు నేలపై పరుగెడుతుంటే దాని హృదయం ఆకాశంలో పరుగెత్తేది. అది ఎగరని కలలు కనేది. మిగతా గుర్రాలు నవ్వేవి. గుర్రాలు కాళ్ళు ఉంటాయి, రెక్కలు కాదు అని సకిలించేవి. కానీ వాటి మాటలు జెఫెర్ కలను ఆపలేకపోయాయి. ప్రతి సాయంత్రం అది ఎత్తన కొండపైకి ఎక్కి సూర్యుడు మేడవాలకు రంగులు వేయడం చూసేది. అవి చాలా చెడ్డవి, వాటికి బుద్ధి చెప్పాల్సింది. ఒక్క చిన్న కేవలం కోరుకుంటే రెక్కలు రావు అని జెఫెర్ కు తెలుసు. ఒక ముసలి తెలివైన గుడ్లగుబ దానికి చెప్పింది, నిజమైన రెక్కలు ఇవ్వబడవు, అవి సంపాదించుకోవాలి. అవి గర్యం మరియు దాని నుండి పుడతాయి, గర్వం నుండి కాదు అని. ఒక మధ్యాహ్నం ఆకాశం ముదురుద్ద రంగులోకి మారింది. ఒక భయంకరమైన తుఫాను వచ్చింది మరియు ఒక గొర్రెల కాపరి ఒక చిన్న గొర్రెపిల్ల భయంతో పొంగి ప్రవహిస్తున్న నది వల్ల ఒక చిలంచున చిక్కుకుపోయింది. ఇతర గుర్రాలు భయంతో గుమిగుడాయి. కానీ జెఫెర్ ఆ గుర్రెపిల్ల యొక్క కపైపు అరుపులు విన్నది. దాన్ని కాపాడిందా? అది ఏమాత్రం సంకోచించలేదు. తన భయాన్ని మర్చిపోయి చల్లని వేగంగా ప్రవహించే నీటిలోకి దిగింది. అది చిన్న గొర్రెపిల్లను సురక్షితమైన నేలపైకి చేర్చే వరకు తన శరీరంతో ప్రవాహం నుండి కాపాడుతూ మెల్లగా ముందుకు నడిపించింది. ఇతరులు చూడాలని అది చేయలేదు, అది సరైన పని కాబట్టి చేసింది. తడిసి ముద్దయిన గుర్రెపిల్ల కొత్తకెత్తో దానికి బొరుసుకుంటుండగా జెఫెర్ వపుపై ఒక వింత వెచ్చదనం వ్యాపించింది. అప్పుడు దాని భుజాల నుండి దయం నగెట్రగానే నెరబడిన 2 అద్భుతమైన రెక్కలు విచ్చుకున్నాయి. అవును, అది లోయపైకి ఎగిరింది మరియు ఒకప్పుడు దానిని ఎగతాళి చేసిన గుర్రాలు ఇప్పుడు ఆశ్చర్యంతో పైకి చూశాయి. అది ఇతరుల కన్నా గొప్పగా ఉండాలనే కోరికతో కాదు, తనలో ఉత్తమంగా ఉండటం ద్వారా తన రెక్కలను సంపాదించుకుంది. ఆ రాత్రి పిల్లలు తమ అమ్మమ్మ ప్రేమ యొక్క వెచ్చదనంలో చుట్టబడి ఒక విలువైన పాఠం నేర్చుకున్నారు. అంటే దాని రెక్కలు ధైర్యంగా మరియు దయగా ఉండటం వల్ల వచ్చాయా? ఖచ్చితంగా నా తల్లి. ఈ కప్ మనకు 2 విషయాలు నేర్పుతుంది. మొదటిది, ఇతరులు నడవడంతో సంతృప్తి పడినా మీరు ఎగరాలని కళ్ళు కండానికి ఎప్పుడూ భయపడకండి. రెండోది, మిమ్మల్ని మీరు పైకి లేపుకోవడానికి ఉత్తమ మార్గం కట్టాల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయడమే అని గుర్తుంచుకోండి. నిజమైన మాయాజాలం అక్కడి నుండే వస్తుంది.